తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు 2,80,000 మంది. రాష్ట్రంలో దాదాపు 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, 6,40,000 మంది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. వీరందరికీ రావాల్సినటువంటి ఎరియర్స్ సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉంటే మరి వాటి విషయంలో వాటి అంశంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడినా ఇప్పటి వరకు అంశం మీద చలనం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఈ దీక్ష ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ పొందిన ఏడాది దాటినా గ్రాట్యుటీ విషయంలో కానీ, కమ్యూనిటేషన్ విషయంలో కానీ, పిఎఫ్ విషయంలో కానీ మరి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడమే కాకుండా దాదాపుగా మరి 6 డిఏలు పెండింగ్ అంటే ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కున్నట్టుగా ఉంటది. మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా 6 డిఏలు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుందన్న భయానికి మొన్న ఒక డిఏని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం జనవరి వస్తే 6 డిఏలు అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పూర్తిగా మోసం చేస్తున్న మాట వాస్తవం. ఇప్పుడు అందినటువంటి వార్త, రిటైర్డ్ ఎస్ఐ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న వరంగల్ ఒక ఎంప్లాయీ చనిపోతే కూతురు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. అనేకంగా ఈ రోజు దాదాపుగా 73 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మనోవేదన తోటి ఈ రోజు చనిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని పరామర్శించడం కాదు కదా, ఈ సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయడం లేదు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడానికి చేతులు వస్తాయి కానీ ఈ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎరియర్స్ క్లియర్ చేయాలన్న ఒక ధ్యాస లేదంటే ఎక్కడ కమిషన్లు వస్తాయో, ఏ పేమెంట్ ఇస్తే డబ్బులు వస్తాయో వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంప్లాయీస్ విషయంలో ఆలోచన చేయడం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి వైఖరి చాలా స్పష్టమైతా ఉన్నది. అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నటువంటి మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గోసొస్తలేదో అర్థం కావడం లేదు. ఒకవైపు ఎంప్లాయీస్ విషయంలో అదే మాదిరిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తా ఉన్నది. ఒకసారి ఉద్యోగస్తులు విషయం లోపల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో 2023 నవంబర్ నాటికి 3 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే క్లియర్ చేసి మిగిలినవన్నీ కూడా ఎరియర్స్ అన్ని కూడా చెల్లింపు చేస్తారు, నేరుగా చెల్లింపు చేస్తారని చెప్పి ప్రకటించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 పెండింగ్ అట్లే ఉంచి మిగిలినవి 2 అడిషనల్ గా దాంట్లో ఎరియర్స్ యాడ్ అయినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టమైతే ఉన్నది. అధికారం వచ్చిన వెంటనే పిఆర్సీని ప్రకటిస్తామని చెప్పారు, ఇప్పటి వరకు పిఆర్సీ ప్రకటన చేయలేదు. 6 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పినటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు ఆ ఆలోచన ధ్యాస లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి మరి ఆలోచన ఏ విధంగా ఉన్నదో అర్థమైతా ఉన్నది.